ప్రస్తుతం మేరీ పత్ని కా రీమేక్ భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ సినీ ప్రారంభ రోజుల్ని, మోడలింగ్ కెరియర్ని గుర్తు చేసుకుంది. తాను చిత్రీకరణను మొదలుపెట్టినప్పటి నుంచి తనకు 25 ఏళ్లు వచ్చే వరకు తన తల్లి ఎప్పుడూ తోడుగా ఉండేదని, తన మోడలింగ్ తొలి షూటింగ్ సంపాదన 5,000 రూపాయలని తెలిపింది. అక్కడి నుంచి ఈ స్థాయి దాకా వచ్చానంటే తన తల్లిదండ్రులు, సన్నిహితులు ఇచ్చిన మద్దతు వల్లే సాధ్యమైందని చెప్పింది. వాళ్ళు లేకపోతే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ తన ప్రియుడు జాకీ బగ్నానీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. ఆ జంట ఈ నెల 21న గోవాలో పెళ్లిపీటలెక్కనుంది. హాసినిగా తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన జెనీలియా మరోసారి నిర్మాత పాత్రకు సిద్ధమైంది. గతంలో మౌళి, వేద్ అనే మరాఠీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు, నిర్మాతగానూ నిరూపించుకుందామే. మళ్ళీ రాజా శివాజీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానంటూ సోమవారం ప్రకటించింది. దీన్ని ఆమె భర్త నటుడు రితేష్ దేశ్ముఖ్ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. మన దేశ చరిత్ర, సంస్కృతి, గొప్పతనానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కథను తెరకెక్కించాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నామని, ఎన్నో ఏళ్ల తమ కళ రాజా శివాజీతో నెరవేరబోతోందన్నారు. ఈ సినిమా నిర్మించడం తమకు గౌరవమే కాదు, ఓ పెద్ద బాధ్యత కూడా అని చెప్పుకొచ్చింది. ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న 50వ సినిమాకి రాయన్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పంచుకున్నారాయన. అందులో చేతిలో పదునైన ఆయుధంతో, నెత్తుటితో తడిచిన చెఫ్ డ్రెస్లో సీరియస్గా కనిపించారు. పోస్టర్లో సందీప్ కిషన్తో పాటు మరో కీలక పాత్రధారి కాళిదాస్ జయరామ్ ఉన్నారు. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇదొక యాక్షన్ ప్రాధాన్యమున్న కథతో రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. కళానిధి మారన్ నిర్మిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించనున్నారు. భ్రమయుగంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు మమ్ముట్టి. ఇప్పటికే ఈ చిత్రం మలయాళంలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వెర్షన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ నెల 23న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ సోమవారం ప్రకటించింది. ఇదొక భిన్నమైన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో రూపొందించారు. దీంట్లోని వైవిధ్యభరితమైన కథనానికి, మమ్ముట్టి అద్భుతమైన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయని చిత్రవర్గాలు తెలిపాయి. మయోసైటిస్ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రముఖ నటి సమంత తన అనుభవాలను అందరితో పంచుకోవడంతో పాటు దానిపై అవగాహన కలిగించేందుకు టేక్ 20 పేరుతో హెల్త్ పాడ్కాస్ట్ ప్రారంభించారు. దానికి సంబంధించిన తొలి ఎపిసోడ్ను సోమవారం విడుదల చేశారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రిషనిస్ట్ అల్కేష్ సమాధానాలిచ్చారు. ఎంతో రీసెర్చ్ చేసి అనుభవజ్ఞుల సలహాలు, సూచనలతో ఈ వెల్నెస్ కంటెంట్ను అందిస్తున్నట్లు సమంత తెలిపారు.